అయ్యా ఆ పేరు గోడ హత్య సన్నా మంగత మేకల తండా తిమ్లాయపాలెం మండలం ఖమ్మం జిల్లా. సార్ మా నాయన ముగ్గురు కొడుకులు కన్నాడు. మా పెద్ద అన్న కోడలు మా మీద ఈ 10 సంవత్సరాల నుంచి 5 ఎకరాల భూమికి వీడు ఉంచుతున్నది. ఎక్కడ పోయినా కూడా ఎవరు న్యాయం చేయవని అంటే వాళ్ళు న్యాయం చేస్తారులే కానీ మాట వినక నా మీద ఎప్పుడు గొడవ పెట్టుకునే ఉంటుంది. అందుకోసం నిన్న నాదే బోరు భూమి నాదే 431 నెంబర్లో 1 ఎకరం 15 గుంటల భూమి ఆమె పేరు మీద పట్టా ఎక్కించుకొని నీదా నా కొడక అని నా మీద దాడి చేసి ఆ బోరు నేను వేయించిన బోరు నువ్వు వేసినావరు నా కొడక అని హేమావతి ఆమె పేరు మీకు తెలియకుండా చెప్తున్నా సార్. మీకు ఆమె పేరు మాజీ సర్పంచ్ అట. సర్పంచ్ ఉన్న కాడ నుంచి నేను తినే తిండి నీళ్ళు అయిపోతున్నాయి సార్. అందుకోసం నాకు దయ చేయమని ఎవరికి ఆడ పోయినా వాళ్ళు దయ చేస్తారులే కానీ మాట వినకపోతుంది. మొన్న బోరు నీళ్ళు మా పొలం కోసమే నేను సొంతంగా డబ్బులు ఉపాసం ఉండి ఎక్కడైనా అప్పు తెచ్చి పెట్టినా ఆ బోరు నాది అని వాళ్ళు నా మీద దాడి చేసి ఆపుతుంటే ఇటు గుంజ అటు గుంజ కొట్టుకుంటే బాగుండదని మన పోలీసు వాళ్ళకు ఫోన్ చేసిన సార్. ఆ పోలీస్ ఆయన వచ్చిండు, బాబు మీరు కొట్లాడితే మంచిది కాదు, పోలీస్ స్టేషన్కి రామని అన్నారు. వస్తా సార్ అని అన్నా. నేను అన్నప్పుడు నా ఆడ మనిషితోని నువ్వు పత్తి చేనికి పోవమ్మా, మన గొడవ వద్దు పోమని అంటే పత్తి చేనికి ఇంటికాడ పోయి వేసిన బట్టలు తీసేసి ఇంకో బట్టలు వేసుకొని అన్నం తిని పోవాలని వాళ్ళ ఇంటి ముందల నుంచి దారి ఉంది. ఆ దారి నుంచి పోతుంటే ఆల్దాసు ఆంజనేయులు వాళ్ళు ముఖ్య ఆయన ఎంపీపీ మాజీ, ఆయన తండ్రి పేరు మారయ్య, ఆయనకు లేకపోతే 10,000 రూపాయలు ఇచ్చి నేను గెలిపించిన. ఆయనే నా మీద దూరం చేసి ముక్కల దండ వాళ్ళు 5, ఆయన ఒకడు 6, 4 వాళ్ళు మొత్తం 9 మంది వాళ్ళు మా ఆడ మనిషిని కొద్ది బాణంతో ఉంచి బేదారులో పాడదెంగిపోయారు. అంతనే పోలీసు వాళ్ళకు ఫోన్ చేసి అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్లో తీసుకొచ్చి ఈ హాస్పిటల్ పేరు ఏంటి కిమ్స్ హాస్పిటల్లో పెడితే రోజుకు 50,000 రూపాయలు కట్టక నేను నానా బాధలు పడుతున్నా సార్. మీకు దయ ఉంచి నా యందు నాకు ఆడపిల్లలు 5 ఉన్నారు, 4 నా కాడ ఉన్నారు సార్. కానీ ఈ పాపం నేను చేసిన పాపం ఏంటో, కాకపోతే మా తండ్రి ఇచ్చిన భూమిలో ఏదైనా ఎక్కువ ఉంటే సరివజ చేసుకొని తీసుకోమన్నా అంటే ఆమె తండ దగ్గర ఉంది అని మొత్తం ఇళ్ళ తలంకి ఆముకొని నాకు తక్కువ ఉందని ఇక్కడ నాకు ఇచ్చిర్రు. 449లో 39లో నెంబర్కి దానికి నేను కష్టపడి ఆపుకున్నందుకు దాని మీద కళ్ళు మంటమని నా మీద 10 సంవత్సరాల నుంచి పంట పట్టకుండా నాకు అన్యాయంగా చేస్తుంది. నా యందు దయచేసి ఏ ముఖ్యమంత్రులైనా ఏ ఎమ్మెల్యే అయినా నాకు న్యాయం చేయమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటే ఆమెకు ఫోన్ చేస్తే ఎవరే నాకు పిలిపెట్టాడు. ఏదైనా ఉంటే నా కోర్టులో ఉంది, కోర్టులో ఉన్నప్పుడు చూస్తా. నువ్వు ఏందే అని తహసీల్దార్కి కూడా గది ఇచ్చింది. తర్వాత ఎట్లా నా గది ఎవరు లేరు కదా అని పోలీస్ స్టేషన్లో వచ్చి ఎస్ఐ గారి ముందు తిరిగి 10 సార్లు ఫోన్ చేసినా కూడా ఏందే నేను రాను, నా కోర్టులో ఉన్నది, కోర్టులో అయినప్పుడు చూస్తా అని కందాల ఉపేందర్ రెడ్డితో ఫోన్ చెప్పింది. ఎస్ఐ గారి మాట వినదు, పెద్ద మనిషిలో మాట వినదు, మా తండ్రులు చెప్పినా వినదు,
ఎవరు చెప్పినా కూడా ఈయన పని లేదు. నాకు 10 సంవత్సరాల నుంచి 5 ఎకరాల భూమి నాకు స్వాధీనం చేయకుండా బీడు ఉంచింది. నాకు తినేదానికి తిండి లేదు, కట్టుకోదానికి బట్ట లేదు, పండుకోదానికి ఇల్లు లేదు. ఇంత హింస పెట్టినందుకు దయాధర్మం మీ కాడ ఉంచి నాకు న్యాయం చేయమని కోరుతున్నాను. రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మన యొక్క తిమ్లాపాలెం మండల ఎస్ఐ సార్ గారికి నమస్కరించి చెప్పున్నది ఏమనగా, మా యొక్క 2 ఎకరాల పొలంలో మేము తోట వేసినా కానీ వాళ్ళ సొంత ట్రాక్టర్తోని దున్నినారు. మాకు ఇంజక్షన్ ఆర్డర్ వచ్చినా కానీ లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా దున్నుకొని మాపై దాడి చేశారు. ఈ విధంగా మాకు చిత్రహింసలు పెడుతున్నారు. మొన్న జరిగిన విషయం ఏమిటంటే, మేము పొలం దున్నడానికి నీళ్లు పెట్టినాము. అయితే ఆ నీళ్లను పైపును నీళ్లు పోనివ్వకుండా అడ్డుదారి కట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఆ పైపును జరుపుతుంటే మా నాన్న భయపడి సైడ్కి వెళ్ళిపోయినా కానీ మా చిన్నమ్మ మా యొక్క చెల్లెలు ఇంటికి వచ్చి పైపు అది మన పత్తికి మందు కొడదామని ఇంటికి వస్తే వాళ్ళ ఇంటి దగ్గర నుండి మా ఇంటి వరకు క్యూ లైన్ కట్టుకొని మాజీ సర్పంచ్ అయిన బోడ హైమావతి, వాళ్ళ కోడలు ఇందు మరియు వాళ్ళ కోడల యొక్క అమ్మ మరియు వాళ్ళ యొక్క మావయ్య బోడ రామ్దాస్, వాళ్ళ ఆయన బోడ సూర్య తేజ మరియు బాణోత్ హాము వీళ్ళందరూ కలిసి మా యొక్క చిన్నమ్మ మా యొక్క చిన్నమ్మ మరియు మా యొక్క చెల్లెలు వాళ్ళ ఇద్దరికి వాళ్ళందరూ కలిసి మా చెల్లెల మీద కారం చల్లి మరియు మా పిన్ని మీద కారం చల్లి ఇనుప రాడ్డుతోని కొట్టినారు. ఆమె తల మీద గాయాలంతా బ్లడ్ క్లాటింగ్ అయి మొత్తము రక్తం గడ్డగట్టింది. ఆమె యొక్క పరిస్థితి కోమాల్లోకి వెళ్ళింది, అసలు బతికే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని గమనించగలరని మన యొక్క మంత్రివర్యులైన చాలా సీరియస్గా ఉన్నది, కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేసినాము, అయినా బతికే పరిస్థితిలో లేదు. ఈ విషయాన్ని గమనించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారైన మన యొక్క రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మరియు మన పోలీస్ శాఖ మంత్రి వర్యులు ఎస్ఐ సార్ గారు మరియు మన యొక్క తహసీల్దార్ సార్ గారికి నమస్కరిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించి మాకు న్యాయం చేయగలరని మన నాన్న మా అమ్మ ఇద్దరు ఇక్కడ మా పొలంలో నీళ్లు పెట్టడానికి పోతే సొంతం ఆ బోర్ అది. ఆ బోర్ని పెట్టడానికి వెళ్తే ఆఫ్ చేస్తుండు, ఈయన ఆన్ చేస్తుండు. ఒకరు గొడవ పెట్టుకున్నారు. అందులో మా నాన్న బోడ రామ్దాస్ ఆఫ్ చేస్తుండు, మా నాన్న బోడ హచ్చ ఆన్ చేస్తుండు. ఎందుకు చేస్తున్నావు అని ఈయన చెప్తే కొట్టడానికి వచ్చారు అని నాకు వెంటనే మా నాన్న నాకు ఫోన్ చేశారు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఉండి ఇలా నాతో గొడవ పెట్టుకుంటారు, నన్ను కొట్టి చంపేటట్టే ఉన్నారని చెప్పేసి నాకు కాల్ వస్తే నేను వెంటనే 100కి డయల్ చేసి నేను కానిస్టేబుల్కి ఫిర్యాదు చేశాను. ఫిర్యాదు చేసిన తర్వాత వెంటనే 5 మినిట్స్లో అక్కడ ఉండి మమ్మల్ని ఆదుకొని తర్వాత మీరు ఎందుకయ్యా నేను ఎన్నోసార్లు వచ్చాను ఈ ల్యాండ్ మీదకి, చిన్న దానికి ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు అని చెప్పి మీరు ఇద్దరు స్టేషన్కి రమ్మని మాకు చెప్పి వెళ్ళిపోయారు. అంతలోనే మా దగ్గర మనీ లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ లేదు, ఏమీ లేవు. మేము ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళాలని మేము ఇంటికి వెళ్తుంటే మాకు కూడా కనబడకుండా పారిగోడ వెనకాల అక్కడ షాప్ ఉంది, షాప్ వెనకాల గోడ వెనకాల దాక్కొని మాకు కనిపిస్తే మేము వెంటనే రిటర్న్ వచ్చేవాళ్ళం. హైమావతి, బోడ ఇందు, బోడ సూర్యతేజ, బోడ రామ్దాస్, మాజీ ఎంపీపీ ఇంట్లో ఉండి ఆంజనేయులు, బాణోత్ నర్సి, వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత గోడ వెనకల్లో దాక్కున్నారు. వాళ్ళని చూసి మేము వచ్చేటోళ్ళగా వాళ్ళు మాకు కనపడలేదు. అయితే మా అమ్మ ముందు వెళ్తుంది, వెనకాల నేను అక్కడ ఏం జరిగిందని మా అక్కతో మాట్లాడుతూ నేను కాల్ వెళ్తున్నాను. అంతలోనే మా అమ్మ అరిసేసరికి నేను విడిపిద్దామని ముందుకెళ్తే గొడ్డలు తీసుకొని నన్ను తండ బయట నాకు వెనక ఫాలో చేసి నన్ను గొడ్డలు ఇసిరిన తర్వాత నేను వెంటనే కానిస్టేబుల్కి ఫోన్ చేసి పాపం ఆ కానిస్టేబుల్ ఆ దమ్మాయిపుడు కూడా దాటలేదు. దాటిన తర్వాత మళ్ళీ రిటర్న్ 2 మినిట్స్కి మాకు అందుకున్నారు. నేను స్టే దగ్గర కూడా వెళ్ళిపోయాను. అంతలోనే ఏమైందమ్మా ఇందులో నేను చెప్పి వెళ్ళిపోయాను కదా అని చెప్పేసరికి నాకు బాధ అనిపించి సార్ వెనకలే నేను వెళ్ళి సార్ ముందే ఒక కానిస్టేబుల్ ఉండి కూడా, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉండి కూడా వాళ్ళ ముందే నా మీద ఫైట్ చేసి బోడ సూర్యతేజ అనే వ్యక్తి నాకు కింద పడేసి మెడ మీద కాలు పెట్టిండు. అక్కడ కానిస్టేబుల్ ఉండి కూడా అక్కడ ఉన్నా కూడా నాకు కొట్టారంటే ఎంత డేర్ ఉండాలి వాళ్ళకి. అసలు మా చెల్లికి వచ్చేసరికి మా చెల్లిని ఫుల్లుగా కొట్టారు. కోడలు వాళ్ళ అత్త ఇందును వాళ్ళ బోడ హైమావతి ఇద్దరు కలిసి ఫుల్లుగా కొట్టారు.
కొట్టిన తర్వాత సార్ ఇడిపించి తర్వాత వాళ్ళని అంబులెన్స్కి మా అమ్మ అసలు ప్రాణ పరిస్థితిలో ఉంటే రాడ్డులతో గొడ్డలితో కత్తులతో దాడి చేశారు. ఇంట్లో గేట్ వేసి కొట్టారు. ఇష్టపూర్తిగా కొట్టి అసలు స్పృహ లేకుండా పడిపోయిన తర్వాత బజార్లు పోయి పడేసిన తర్వాత నేను వెంటనే అంబులెన్స్కి కాల్ చేసి నేను ఇక్కడ కిమ్స్ హాస్పిటల్కి జాయిన్ చేశాను. నాకు ఎలాగైనా నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మా అమ్మ అయితే బ్రతికేటట్టు లేదు. మా అమ్మ ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటి? నేను ఆడపిల్లలు, మా నాన్న ఏజ్ బార్ మనిషి, మా పరిస్థితి ఏంటి అసలు అని నేను అందరినీ వేడుకుంటున్నాను.